ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 19 మే 2025. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేవి ఇష్యూ చేయడం చేస్తున్నారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, లేకుంటే ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్, ఆ తర్వాత సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఈరోజు వర్షం పడుతూ ఉండడం వల్ల టోకన్స్ అనేవి 8 గంటలకే స్టార్ట్ చేశారు సాయంత్రం. ఎవ్రీడే 8 PM నుంచి 9 PM లోపల, ఈ టైమింగ్ లోపల ఎప్పుడోసారి అయితే టోకన్స్ అనేవి ఇష్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి క్యూ లైన్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేవి ఎర్లీగా తీసుకోవచ్చు. అది ఎలా అంటే, రేపటి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే వచ్చి 3 ప్లేసెస్లో టోకన్స్ అయితే వేసుకోవాలి. విష్ణు నివాసం అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్ ఉంటుంది, అండ్ శ్రీనివాసం బస్ స్టాండ్ ఆపోజిట్, అండ్ భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపలైతే ఉంటుంది. 3 ప్లేసెస్లో ఆధార్ కార్డు, సాఫ్ట్ కాపీ లేకుంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉంటే టోకన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఈ టోకన్స్ 8 PM నుంచి 9 PM అంటే స్టార్టింగ్ టైం ఇది. ప్రజెంట్ 25వ తేదీ దర్శనానికి అయితే 15,000 టోకన్స్ అయితే ఉన్నాయి. 20వ తేదీ దర్శనానికి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఈరోజు సర్వదర్శన్ టోకన్స్, టైమ్ స్లాట్ టోకన్స్ అని కూడా పిలుస్తారు. ఈ టోకన్స్ వేసుకొని దర్శనానికి అయితే వెళ్తే కొంచెం బెటరు, టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది, ఈజీగా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఆ టైం స్లాట్ దర్శనానికి సంబంధించిన విధంగా అయితే ATGH సర్కిల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే టోకన్ దర్శనం అని చెప్తే ఎవరైనా తీసుకెళ్తారో అక్కడ డ్రాప్ చేస్తారు. మీకు ఇంకా అడ్రస్ ఐడియా ఉంటే మీరు డైరెక్ట్ అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. బేస్డ్ ఆన్ క్రౌడ్ అనేది కొండపైన కూడా క్యూ లైన్స్ అనేవి చేంజెస్ అయితే చేస్తారు. అదైతే ఎవరు ఏం చెప్పలేరు. ఏమన్నా ఎంక్వైరీస్, ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడే అడిగి కనుక్కోవచ్చు. అలాగే SSD టోకన్స్ లైవ్ స్టేటస్ ఏంటి అనేది కూడా గూగుల్లో తిరుమల.org అనే వెబ్సైట్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, రేపటి దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే వేసుకోవాలి. ప్రజెంట్ సర్వదర్శనానికి మాత్రం చాలా అవర్స్ అయితే పడుతుంది. కాబట్టి ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్స్ వేసుకొని రేపు దర్శన టైమింగు అటు ఇటు అయితే వస్తుంది. అంటే 12 PM నుంచి 10 PM లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఏ రోజైనా కూడా. బేస్డ్ ఆన్ క్రౌడ్ దాన్ని బేస్ చేసుకొని మీరైతే తిరుపతికి వచ్చి టోకెన్ వేసుకొని ఆ తర్వాత తిరుమలకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. వన్స్ తిరుమల దర్శనం కంప్లీట్ అయిన తర్వాత తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. గోవిందరాజస్వామి టెంపుల్, కపిలతీర్థం, ఇస్కాన్ టెంపుల్, అండ్ అలాగే కపిలతీర్థం టెంపుల్ చూసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే జూ పార్క్ రోడ్లో నమూనా ఆలయం అని చెప్పి ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇది SVBC అండ్ భక్తి ఛానల్లో, ఇలాంటి ఛానల్లో అయితే మార్నింగ్ సుప్రభాతం ఇలాంటి కొన్ని చేస్తారు కదా ఆ టీవీ ఛానల్స్ వాళ్ళు, ఆ టెంపుల్ అనమాట ఇది. ఈ టెంపుల్ అయితే జూ పార్క్ రోడ్లో ఉంటుంది. రెప్లికా టెంపుల్ అండ్ నమూనా టెంపుల్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇది జూ పార్క్ రోడ్లో ఉంటుంది. పక్కనే శివలింగం కూడా ఉంటుంది. ఎప్పుడైనా విజిట్ చేయకుండా వెళ్ళి విజిట్ అయితే చేయండి, ట్రై చేయండి. అండ్ ఒకలమాత టెంపుల్, అండ్ గుడిమల్లం, అప్పలాగుంట, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, ఇలా చాలా తిరుపతి అవుట్కట్స్లే కాకుండా లోకల్లో కూడా చాలా టెంపుల్సే ఉన్నాయి. తాతాయగుంట గంగమ్మ తల్లి టెంపుల్ కూడా బాగా ఫేమస్. మేలోనే జాతర కూడా కంప్లీట్ అయ్యింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ జాతర అనేది ఉంటుంది. అలాగే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి తిరుపతిలో. తిరుచానూరు అమ్మవారి టెంపుల్ కూడా దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు అయితే 19వ తేదీ SSD టోకన్స్ 15,000 అయితే ఉన్నాయి. 8 PMకి అయితే స్టార్ట్ చేశారు టోకన్స్ ఇవ్వడం. 15,000 ఉన్నాయి. క్రౌడ్ హెవీగానే ఉంది కాబట్టి ఫాస్ట్గా అయితే అయిపోతుంది టోకన్స్. లైవ్ స్టేటస్ అనేది తిరుమల.org అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది ఒకలమాత టెంపుల్, బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. తిరుపతి కపిలతీర్థం నుంచి అయితే 13 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అలిపిరి స్టెప్స్ మార్గంలో అయితే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలిపిరి స్టెప్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. బాలకృష్ణుడు అనమాట, కృష్ణుడు మధ్యలో ఉంటాడు. కృష్ణుడి చుట్టూ అయితే గోవులు ఉంటాయి, అంటే ఆవులు, గోమాతలు ఉంటాయి అన్నమాట.
అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది గోవిందరాజస్వామి టెంపుల్. ప్రజెంట్ వర్షం పడుతూ ఉండడం వల్ల క్రౌడ్ అనేది కొంచెం తక్కువగానే ఉంది. వీలైతే అన్ని టెంపుల్స్ కవర్ చేసి హ్యాపీగా దర్శనం అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు టోకన్స్ అయితే ఇవి.